హలో అండి, నాకు చాలా మెయిల్స్ అండ్ కాల్స్ వస్తున్నాయండి. సో నేను అన్నిటికీ రెస్పాండ్ అవ్వలేకపోతున్నా, కానీ నా మ్యాక్సిమం అందరికీ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. సో నాకు కొన్ని మెయిల్స్ వచ్చాయి, అందులో ఏదైనా ఒక ర్యాండమ్ నెంబర్ తీసుకొని మనం కాల్ చేసి ఏముందో ప్రాబ్లం తెలుసుకుందాం. మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తాం. ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు. హలో సార్, నా లైఫ్ చాలా బాధల్లో ఉన్నాను సార్. నా లైఫ్ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నది. మీరు ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్. ఒక చిన్న సజెషన్, నాకు చాలా సుసైడియల్ థాట్స్ వస్తున్నాయి. ప్లీజ్ సార్ దయచేసి రెస్పాన్స్ ఇవ్వండి. ఇది నా నెంబర్, ప్లీజ్ కాల్ మీ. ఓకే, ఈ సిస్టర్కి అయితే మనం ఇప్పుడు కాల్ చేయబోతున్నాము. చూద్దాం ఆమె ప్రాబ్లం ఏమున్నదో. మీరు కూడా చూడండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సమాజంలో. ఉచిత హలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్. హలో హలో, అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నామ్మా. సార్ నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. మెసేజ్ చేశారు సార్, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నా సార్. ఓకే, ఒక చిన్న పల్లెటూరు సార్. ఓకే ఓకే, చెప్పండి అమ్మా. సార్, నాకు ఒక సమస్య ఉంది సార్. ఏం సమస్య అమ్మా? అది మీరే పరిష్కరించాలి సార్. ఖచ్చితంగా అమ్మా, నా వల్ల అయితే నేను ఖచ్చితంగా పరిష్కరిస్తాను. ప్లీజ్ చెప్పండి అమ్మా, ఏమైంది? ఏం ప్రాబ్లం వచ్చింది మీకు? సుసైడియల్ థాట్స్ అని పెట్టారు మెయిల్లో. ఏమైంది? అంతగానంగా ఏమొచ్చింది సుసైడ్ చేసుకునే అంత పెద్దగా? నేను లాస్ట్ స్టేజ్ లో ఉన్నా సార్. లైఫ్ లో చాలా అంటే లాస్ట్ స్టేజ్ లో ఉన్నా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాను. ఓకే సార్, చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. బట్ ఒక బ్రదర్ లా తీసుకోండి సార్. మీరే ఒక పిల్లర్ లా హెల్ప్ చేయండి సార్ నాకు. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. ఏమైందమ్మా? మీ వాయిస్ లో చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎడవకండి, మీరు నార్మల్గా ఉండండి. నార్మల్గా ఉండి మాట్లాడండి, ఓకేనా సార్? లో మాకు పెళ్ళైంది సార్. ఓకే, పెళ్ళైనప్పటి నుంచి 6 years దాకా నాకు పిల్లలు కాలేదు సార్. ఓకే, 6 years తర్వాత పిల్లలు అవ్వట్లేదని సమాజం నా భర్తను అవమానించడం స్టార్ట్ చేసింది సార్. ఓకే, నాకు నచ్చలేదు. సూటిపోటు మాటలతో మా కుటుంబం, బయట సమాజం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ స్నేహితులు, వీళ్ళందరూ మా ఆయన్ని చాలా చిత్రహింసలు పెడుతున్నారు. ఓకే. ఏం చేయాలని చాలా డిప్రెషన్ లో వెళ్ళాను. అది కాదమ్మా, పిల్లలు కాకపోతే దానికి ఏమున్నది చెప్పండి. అది గాడ్ గిఫ్ట్. గాడ్ ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇచ్చేస్తాడు. అది మన చేతిలో లేదు కదా. అది బయాలజికల్ ఫ్యాక్టర్ ప్లస్ గాడ్ ఇవ్వాలి అది మనకి. దానికోసం ఇంత బాధపడడం దేనికి చెప్పండి? సార్, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లలు లేకపోతే సమాజం ఎలాగా అవమానిస్తుందో, ఎన్ని సూటుపోటు మాటలు మాట్లాడుతుందో. అట్లీస్ట్ నా ఇంటి నుంచి కూడా కిందకి దిగలేకపోతా ఉన్నా సార్. బయట సమాజం గురించి మీకెందుకండి? బయట నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళ గురించి మీరు పట్టించుకుంటే ఎట్లా? సమాజం ఏదైనా మీకు ఇస్తుందా? ఏదైనా ఫ్రీగా ఇస్తుందా? మీరు బాధపడితే చూసి మీకు నవ్వేటోళ్ళే ఉన్నారు, కానీ ఎవరైనా కానీ అయ్యో పాపం ఏడుస్తున్నదని మీ అమ్మా నాన్న తప్ప వేరే వాళ్ళు ఎవరైనా మీకు దగ్గరకు వచ్చారా? చెప్పండి. సమాజం మీరు బాధపడుతుంటే నవ్వుతుంది. సమాజం గురించి ఎప్పుడు పట్టించుకోవద్దు. మీ గురించి మీరు చూసుకోవాలి. సరే, మీ హస్బెండ్ మీరు ఇద్దరు మంచిగా ఉంటే మీ హస్బెండ్ మీకు మంచిగా చూసుకుంటున్నాడా? నా అన్ని చూస్తారు సార్. చాలా లగ్జరీ లైఫ్ ఇస్తారు సార్ నాకు. నా హస్బెండ్ చాలా మంచోడు సార్. నా హస్బెండ్ నేనంటే చాలా ఇష్టం సార్. మరి ఇంకేందండి, ఇది హెల్తీ రిలేషన్షిప్ ఉంది కదా. చాలా ఎఫెక్షన్ గా ఉంటాం సార్ మేము. కానీ మాకు దేవుడు పిల్లల్ని ఇవ్వట్లేదు సార్. పిల్లల గురించి బాధపడకండి అమ్మా. పిల్లలు వచ్చేస్తారు, అది ఎలాగైనా వస్తుంది. పిల్లలు వస్తారని దేవుడి మీద మనం కేసేయలేం కదా. చెప్పండి, వేయగలమా? న్యాచురల్ అది న్యాచురల్ గా అయిపోతుంది. దాన్ని దేవుడికి మనం బ్లేమ్ చేయలేము. సమాజం నా భర్తను అవమానించడం నాకు అస్సలు నచ్చడం లేదు సార్. అందుకే సూసైడ్ వరకు పోతున్నా. అంత డిప్రెషన్ లో ఉన్నా సార్. మా ఆయన్ని ఎవరైనా ఒక మాట అంటేనే పడనిచ్చేదాన్ని కాదు, కానీ నా వల్ల మా ఆయనకి పిల్లలు లేరన్న ఇది బయట సమాజం అనడం నాకు అసలు నచ్చడం లేదు సార్. ఎవరు డైరెక్ట్ గా చెప్తే చెప్పండి, పేరు నోట్ చేసుకోండి. ఎవరైనా మీకు డైరెక్ట్ గా హర్ట్ చేస్తే వాళ్ళ మీద సూట్ వేసాం. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఎవరైనా డైరెక్ట్ అంటున్నారా? మీకు నోట్ మీద చెప్తున్నారా? ఫేస్ టు ఫేస్ చెప్తున్నారా? ఎవరైనా చెప్తారు సార్. అందరూ అంటారు సార్, పిల్లలు లేరని అందరూ అంటారు సార్. మమ్మల్ని ఏ ఫంక్షన్ వెళ్ళా మా ఇద్దరిని దూరం పెడతారు సార్.
పిల్లలు లేరు అని చెప్పి సమాజం మా ఇద్దరిని చాలా దారుణంగా చూస్తుంది సార్. అటు ఆడదానిగా నేను ఎలాగా అవమానాలు పడతా ఉన్నానో మగాడుగా తను కూడా చాలా అవమానాలు పడుతున్నాడు సార్. సమాజంలో చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు సార్. అవమానపడుతున్నారు సార్ మా దంపతులని ఇద్దరిని. బాధపడకండి అమ్మా, అది జరుగుతూ ఉంటది. మీరు ఒకవేళ మరీ అంత డిప్రెషన్ కి వెళ్ళకండి. ఒకవేళ మీకు నిజంగా ప్రాబ్లం అనిపిస్తే మీరు వాళ్ళ ఎవరైతే మీకు అందరి ముందు అవమానపరుస్తున్నారో వాళ్ళ మీద మీ పరువు ఎవరైతే అందరి ముందు తీయాలని తీస్తున్నారో వాళ్ళ మీద మీరు ఒక డిఫేమేషన్ సూట్ కూడా వేయొచ్చు. అన్ని ప్రూఫ్లు ఎవిడెన్స్లు పెట్టుకొని వాళ్ళని మీరు కోర్టుల చుట్టూ తిప్పొచ్చు. అది మీ దగ్గర ఉంది, మీరు ఇది చేయొచ్చు అమ్మా. సరేనా? ఓకే, ఇది మీరైతే మీరు చేయొచ్చు. ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. ఓకేనా? లేదు సార్, ఇంకా ఉంది సార్. చెప్పాలి సార్. చెప్పండి. ఇంకేముంది? అయిపోయింది కదా మీకు వైరీ? లేదు సార్, నేను చెప్పుకోలేను కూడా చాలా ఉన్నాయి సార్. ఏముందండి చెప్పండి, పర్లేదు, ఓపెన్ గా చెప్పండి. నేను రోజు మా ఇంటి దగ్గర కిరాణా షాప్ లో పాల ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్ళేదాన్ని సార్. ఓకే. అక్కడ ఒక అబ్బాయి పరిచయం అయినాడు సార్. ఓకే. పరిచయం చాలా క్లోజ్ గా మారింది సార్. ఆ అబ్బాయి ఎవరు? కిరాణం షాప్ అతనా? ఏంటి సార్? కిరాణం షాప్ అతనా అబ్బాయి? నో సార్, ఆ పిల్లడు హాస్టల్లో ఉంటాడు సార్. ఓకే. తను హాస్టల్లో ఉంటూ జాబ్ చేసుకుంటాడు సార్. ఓకే. పరిచయం అయితే మా ఇద్దరిది క్లోజ్ బాండింగ్ అయిపోయింది సార్. అలా ఎలా అవుతుందండి క్లోజ్ బాండింగ్? మీకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడని మీకు తెలుసు కదా, మళ్ళీ క్లోజ్ బాండింగ్ ఏంది? ఏమైంది క్లోజ్ బాండింగ్ అంటే? అంటే రోజు చూసుకోవడాలు, ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడాలు, రోజు ఫోన్ లో మాట్లాడుకోవడాలు, అలాగా క్లోజ్ బాండింగ్ అయిపోయింది సార్. ఓకే. అలాగా చాలా సార్లు నన్ను సెక్సువల్ గా అడిగాడు సార్. సెక్సువల్ రిలేషన్షిప్ అంటే తను బ్యాచులర్ కదా సార్, నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పాడు సార్. మీరు కలిసారా? అంటే కొన్ని రోజులకు ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు సార్. ఇట్లా కాదు, మీరు ఓపెన్ గా చెప్పండి. అంటే నాకు కొంచెం భయం వేస్తుంది సార్. భయపడకండి, చెప్పండి. తనతో ఫిజికల్ గా మూవ్ అయినా సార్ కొన్ని రోజులకి తను అలా అడుగుతున్నాడు కదా, అండ్ నాకు కూడా పిల్లలు లేరు కదా అని, పిల్లలు కలుగుతారనే ఆశతో కలిసాను సార్ నేను. మీకేదైనా పిచ్చా అండి? తనతో పిల్లలు కలుగుతారని ఆశ అయింది? నాకు పిల్లలు లేరు కదా సార్, అందుకే సార్. మీరు ఎట్లా మన ఎథిక్స్ ఏంటి, మన ట్రెడిషన్స్ ఏంటి? మనం వేరే మొగోడితో మాట్లాడడమే, వేరే తెలవని మొగోడితో మాట్లాడడమే తప్పు. సరే మీరు మాట్లాడారు, పరిచయం పెట్టుకున్నారు, సరే అది అంత దాకానే పెట్టుకోవాలి ఉండే కదా. మళ్ళీ దానికి శారీరక సంబంధం లేక మార్చేసి మళ్ళీ తనతో ఇదేంటి మన పిల్లలకి అంటనం ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నేను చాలా తిరిగాను సార్, చాలా హాస్పిటల్స్ తిరిగినా, చాలా మెడికల్ టెస్టులు చేసుకున్నా. ఇంకా నేను ఒక పిల్లలు కలుగుతారనే ఆశతోనే ఇలా ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవాల్సి వచ్చింది సార్. అది కాదు, తనతో పిల్లలు ఏంటండి? మీకు ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు కదా, హస్బెండ్ తోటి పిల్లలు అవుతారు కదా. మీకు పెళ్లి చేసుకున్నారా మీరు హస్బెండ్ తో కావడానికి? మరి ఇతనితో పిల్లలు ఏం చేస్తారు? ఇతనితో పిల్లలు అయ్యే నీడ్ ఏమున్నది మీకు? హస్బెండ్ తో పిల్లలు కాలేదు అనే అదే మైండ్ లో పెట్టుకొని పిల్లడితో ఫిజికల్ గా మూవ్ అయ్యానా సార్. ఓకే, ఏమైంది మరి? మా హస్బెండ్ తెలియకుండా మా హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు మేమిద్దరం ఎప్పుడు బయట తిరగడాలు, ఓయకు వెళ్ళడాలు, మూవీస్ కి వెళ్ళడాలు అవన్నీ చేసేవాళ్ళం సార్. బయట తిరగడాలు, మూవీస్, ఓయో ఇదంతా ఏందండి? మీ హస్బెండ్ కి మీరు మోసం చేస్తున్నారని మీకు అర్థమవుతుందా? నాకు పిల్లలు లేరన్న విషయాన్ని మనసులో పెట్టుకొని, తన అవమానాన్ని మనసులో పెట్టుకొని అన్ని ఆలోచించే ఇలాంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది సార్ నేను. అంటే ఇప్పుడు మీరు ఈ అబ్బాయితో ఎందుకు తిరుగుతున్నారు? పిల్లల కోసమా, ప్రేమనా? పిల్లల కోసమే సార్. పిల్లలు కలుగుతారన్న ఆశ. మా హస్బెండ్ అప్పుడైనా హ్యాపీగా ఉంటారు నాతో, మేము ఎప్పట్లానే హ్యాపీగా ఉంటాము. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉండాలి. మా హస్బెండ్ ఏమైతే అవమానాలు పడ్డారో అవన్నీ ఇంకే మీదట పడకుండా చాలా హ్యాపీగా ఉండాలి, హ్యాపీ లైఫ్ మాకు కావాలని ఇలాంటి డెసిషన్ తీసుకున్నా సార్ నేను. మీరు డిసిషన్ అనేది నాకు అర్థమైతలేదు. మీరు వివేకంగా తీసుకున్నారా, అవివేకంగా తీసుకున్నారా డిసిజన్? అసలు మీరు తెలివి ఉండి చేశారా, తెలివి లేకుండా చేశారా? పిల్లలు లేకపోతే దేవుడు ఇచ్చింది నాకు ఇది ఇంతే, నేను లైఫ్ అని ఉండాలి. కానీ వేరే వాళ్ళతోటి నేను పిల్లల్ని కంటా అని చెప్తే ఎట్లా అమ్మా? ఇది ఎట్లా సమాజం ఒప్పుకుంటుంది? మీ మనసులో ఒప్పుకున్నది ఒక మగవాడికి అట్లా మోసం చేయాలని చెప్పేసి ఎంత తప్పు తెలుసా మీకు? ఎంత మహాఘోరమైన పాపం తెలుసా మీకు? తెలుసు సార్, నా మనసు చంపుకొని నాకు తెలుసు సార్.
నా శరీరానికి నా మనసుకి తెలుస్తుంది, నా మనసు చంపుకొనే ఇలాంటి డెసిషన్ తీసుకున్నానని. మా ఆయన అంటే అంత ఇష్టం సార్ నాకు. ఆయన అంటే మీ ఆయన అంటే ఇష్టం అంటున్నారు, మళ్ళీ బాయ్ ఫ్రెండ్ తోటి ఓయోలు అంటున్నారు, పిల్లలు అంటున్నారు. అసలు మీరు అసలు మైండ్ మీద కాన్స్టెన్స్ లో ఉన్నా అండి? లేదు సార్, నాకు ఎలా అయినా పిల్లలు కావాలి సార్. మా ఆయన చాలా చాలా అవమానాలు పడుతున్నారు సార్ సమాజంలో. అసలు మా ఆయన ఎలాంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు మా ఆయన గురించి, మా ఆయన ఫ్రెండ్స్ గాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గాని చాలా సూటుపోట్లు మాటలు మాట్లాడుతున్నారు సార్ మా హస్బెండ్ ని. తప్పండి మీరు చేసింది. సరే ఏమైంది, నెక్స్ట్ ఏమైంది? సరే ఓకే. అలా కొన్ని రోజుల తర్వాత నేను తనతో ఉండి ప్రెగ్నెంట్ అయ్యా సార్. ఓకే. కానీ ఆ విషయం మా ఆయనకు తెలియదు సార్. తెలీదా? మా ఆయన వల్ల ప్రెగ్నెంట్ అయిందని అనుకున్నాడు, చాలా సంతోషపడ్డాడు. వాళ్ళ కుటుంబం అందరూ హ్యాపీ అయ్యారు సార్. అంటే ఇప్పుడు మీ ఆయనకు తెలియదు అతని వల్ల కాలేదని తెలియదు. ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ వల్ల అయిండు కానీ మీ హస్బెండ్ తన వల్ల అయిందని అనుకుంటున్నాడా? అవును సార్, అవును సార్. ఓకే. మగాడు కాదురా అని చెప్పిన సమాజం ఇప్పుడు తన్ని కాల్ చేసి కలిసి కంగ్రాచులేషన్స్ చెప్పడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్. మరి మీరు ఓయోకి వెళ్ళేంత టైం మీకు ఎలా దొరికేది? ఫ్యామిలీ తోటి ఉండేటోళ్ళు కదా మీరు. మా హస్బెండ్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు, తను ఎప్పుడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు అలాగా టైం కుదిరేది సార్ మాకు. మా ఇంటి మేడ పైన మా ఇంటి మేడ పైన అందరూ పడుకున్నప్పుడు అలాగా గడిపేదాన్ని సార్. ఎన్ని రోజుల పరిచయం మీకు అబ్బాయికి? నెల రోజులు పరిచయం సార్. నెలలోనే మీరు ఇంత ఇచ్చేసేసారా మీరు? అంటే నెల రోజులు పరిచిన తర్వాత ఇలాగా ఫిజికల్ గా మూవ్ అయ్యి ఇంకొక నెల అయింది సార్. అంటే మొత్తం కలిసి 2 నెలలు సార్ పరిచయం. సరే ఓకే. 2 నెలల్లో మీరు ప్రెగ్నెంట్ కూడా అయిపోయారా? అంటే ఒక నెల అంతా మాట్లాడుకోవడం, కన్వర్జేషన్ అంతా నడుస్తుంది. ఓకే ఓకే. అలాగా అర్థం చేసుకొని, అంటే నాకు జెన్యూన్ గా అనిపించాలి కదా సార్ ఒక మనిషిని. అవును. అలాగా టైం తీసుకొని ఇలాంటి డెసిషన్ తీసుకున్నా సార్ నేను. ఓకే. సరే మరి మీరు ఈ అబ్బాయితో ఉంటూ మళ్ళీ మీ హస్బెండ్ తో కూడా ఉన్నారా? ఉన్నా సార్. సరే ఇప్పుడు నెక్స్ట్ ఏమైందండి? ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు? సరే మీకు పిల్లలు కావాలి అన్నారు, ఓకే అయింది. ఇప్పుడు మీ హస్బెండ్ కి తెలుసా ఈ విషయం, మీకు ఆ అబ్బాయితోటే మీకు పిల్లలు అయ్యారని? లేదు సార్, తెలీదు. మా హస్బెండ్ తోనే ప్రెగ్నెన్సీ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఓకే. నువ్వు మగాడి కాదురా అన్న వాళ్ళే ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పినారు సార్. చూడండి సమాజం ఎలా ఉందో. ఓకే. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్ మా హస్బెండ్ అంత హ్యాపీగా ఉండడం. చాలా హ్యాపీగా ఫీల్ అయినా సార్. ఓకే. ఆ హ్యాపీనెస్ కూడా కొన్ని రోజులు లేని మూమెంట్ లో ఇతను ఆ బిడ్డ నాది అని వేధించడం మొదలు పెట్టాడు సార్. ఎవరు? ఈ అబ్బాయి? అవును సార్. మీ ఇద్దరికి పెళ్ళే కాలే కదా, మరి ఆ అబ్బాయి బిడ్డ నాది అని ఎలా క్లెయిమ్ చేస్తున్నాడు? అంటే ఫిజికల్ రిలేషన్షిప్ ఇతనితోనే పెట్టుకున్నా కదా సార్ నేను. ఓకే. సో నువ్వు మీ ఆయన వదిలే, నాతో వచ్చే, ఆ బిడ్డ నాది, లేకపోతే కనీసం నాకు ఇచ్చే, అది నా రక్తం అనేవాడు సార్. సరే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారు మరి ఒకటి? అంటే నేను చేసిందే తప్పు కదా సార్. నాకు మా ఆయనకి ఇలా తెలిస్తే చనిపోతాడు సార్, నాకు భయం వేస్తుంది సార్. అందుకే నేను సూసైడ్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. ఏంటంటే ఇలాంటి సమస్య నేను అసలు తెచ్చుకున్నానని నాకు తెలియకుండానే తప్పు జరిగింది సార్. మా ఆయన కోసమే పిల్లలు కావాలన్న ఆశతోనే ఇలా చేశారు సార్. మీ ఆలోచన బాగానే ఉందమ్మా, కానీ మీ విధానం మీరు ఏదైతే అమెండ్మెంట్ చేశారో అది కరెక్ట్ కాదు. పిల్లలు లేకపోతే మీరు హాస్పిటల్లో చుట్టూ తిరగాలి, ఏదైనా చేయాలి, కాకుండా సప్పలే కూర్చోవాలి. కానీ వేరే వాళ్ళతో పిల్లలు కానీ హస్బెండ్ తోటి అయ్యారని అక్కడ చిత్రీకరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఆ దేవుడు కూడా పైనుంచి చూస్తున్నాడు, అందుకే మీకు ఇట్లాంటి లిటిగేషన్స్ పెట్టేశాడు ఇప్పుడు. సార్ ఇంకో 2 months అయితే నా బిడ్డ బయటకు వస్తుంది సార్. ఆనందపడాలో ఇంకా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు సార్. ఇటు నా భర్త సంతోషం చూడాలా, లేకపోతే ఇతను తప్పు చేసి ఇలా వేధిస్తున్నాడు కదా సార్, నేను ఇలా వేదనలు పడాలా, నాకు అర్థం కావట్లేదు. మీరు పోలీస్ స్టేషన్ కన్సల్ట్ అయితే, అంటే ఇప్పుడు
చాలా ఇప్పుడు షీ టీమ్స్ అనేటివి ఉన్నాయి, దిశ అనేది ఉంది, చాలా ఉన్నాయి కదా, మీరు కన్సల్ట్ అవ్వకలేకపోయారు. మీకు ఉమెన్స్ హెల్ప్ లైన్ కూడా ఉంది, అటు నుంచి కూడా మీకు హెల్ప్ వస్తుంది, మీరు అట్లా ట్రై చేయండి. సార్ తప్పు నాలో ఉండగా నేను ఎక్కడని తిరగాలి సార్? తప్పు నేను కూడా చేశా కదా సార్ తనతో పాటు. అలాగా ఒకళ్ళ మీద నిందలేయడం తప్పు కదా సార్. తప్పు నేను కూడా చేశా కదా సార్. నా పిల్ల కావాలి, నాకు పిల్లలు కావాలన్నా ఇదిలో నాకు నా బిడ్డ కావాలి సార్. నాకు 2 months అయితే నా బిడ్డ ఇంకా భూమి మీదకి వస్తుంది. నా చేతి నుంచి లాక్కొని పారిపోతా అంటుండు, అది తీసుకొని వెళ్ళిపోతా అంటుండు, లేదా నాతో వచ్చి అంటుండు. మా ఆయన వదిలేమంటున్నాడు సార్. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి చెప్పండి. లేదు సార్, నేను చేసిందే తప్పు సార్. అందుకే సూసైడ్ వరకు ఉన్నా సార్. చావే దిక్కు అనిపిస్తుంది సార్. అందుకే ఇప్పుడు సరే, మీరు చచ్చిపోతే మీ కడుపులో ఉన్న పసికూన ఏం చేసింది చెప్పండి. ఆ పసికూన కోసమే ఇలా చేసినా సార్. కానీ ఇలా రివర్స్ అవుతుంది అనుకోలేదు సార్. నేను ఆ పిల్లడు అలా వేధిస్తున్నాడు సార్. తనతో వచ్చేయమంటున్నాడు సార్. నేను ఎలా సార్ మా హస్బెండ్ ని వదిలేసి వచ్చేస్తాను? చాలా ప్రాబ్లంలు ఉన్నారండి మీరు. అసలు ఇది ఎక్కడ పోయినా కూడా ఇది బయటపడుతుంది ఈ విషయము. రేపు మీదే లాస్ ఉంటుంది, ఏదైనా సమాజంలో మీ పరువు అనేది ఉంటుంది, మీ హస్బెండ్ మీద ట్రస్ట్ వెళ్ళిపోతుంది, మీ ఫ్యామిలీ కూడా మిమ్మల్ని నమ్మది, మీ సొంత పేరెంట్స్ కూడా మిమ్మల్ని నమ్మరిగా. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది ఇది బయట తెలిస్తే మాత్రం. అందుకే సార్ అందరినీ ఇబ్బంది పెట్టకుండా నేనే చచ్చిపోదాము. చచ్చిపోవడం అనేది సొల్యూషన్ కాదమ్మా. ఇంతమంది ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేక ఇలాంటి డెసిషన్ తీసుకున్నా సార్ నేను. లేదు, అది రాంగ్ డెసిషన్. చావడం అనేది పరిష్కారం కాదు, ఓకేనా? మీరు చచ్చిపోతే మీ కడుపులో ఉన్న కూన ఏం చేసింది? తను సఫర్ అవుతుంది కదా, తనకేం తెలుసు మీరు చేసిన తప్పు? మీ కడుపులో ఉన్న పసికూనకు ఏం తెలుసు చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితిలో నాకు చావే దిక్కు సార్. ఆ అబ్బాయి కాంటాక్ట్ చేస్తుంటాడా మీకు? చేస్తాడు సార్, రోజు ఫోన్ చేస్తాడు సార్. మా ఆయనకి ఎక్కడ దొరికిపోతారని భయం వేస్తుంది సార్. అలా ఫోన్ చేస్తూనే ఉంటాడు. నేను ఎక్కడ మా ఆయనతో నువ్వు ఎన్ని ఫోన్లు ఇచ్చట్లేదు, నీ ఆయనతో ఫిజికల్ గా ఉన్నావా అలా అని కూడా అరెస్ట్ చేస్తూ ఉంటాడు సార్. నన్ను చెప్పడానికి మాటలు రావట్లేదు సార్. నేను ఉన్న టెన్షన్ కి అందుకే మాటలు తడబడుతున్నాయి సార్. సరే, ఒకసారి అతనికి కాల్ లో తీసుకోండి, నేను మాట్లాడతాను సార్. అలానే లైన్ లో ఉండండి సార్. ఓకే, ఒక్క నిమిషం సార్. హలో. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు. ఏమైంది? నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు? ఏమైంది? ఎందుకో తెలియదు, నాకు ఏడుపు వస్తుంది నువ్వు అన్న మాటలకి. టెన్షన్ ఏం లేదు, ఎలాగో మన బేబీ బాయ్ తో వస్తున్నాడు కదా, సో హ్యాపీగా ఉండు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం లైఫ్ ని. వై టెన్షన్ ఏం లేదు. ఎలాగో మీ ఆయనది మీ హస్బెండ్ దూరంగా ఉంటున్నావు, నాతో దగ్గరికి వస్తున్నావు, నాకు ఇంకా బెటర్ కదా. ఏం ప్రాబ్లం ఎందుకు చెప్పు? కానీ నేను మా ఆయన కోసం ఇదంతా చేస్తా. నాకు పిల్లలు కావాలని నీకు ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నా, కానీ నువ్వు మా ఆయన్నే వదిలేసి రమ్మండం నాకు నచ్చలేదు. ఇప్పుడు నీకు నువ్వు వచ్చావు కాబట్టి నా కోసం వచ్చావు. ఒకసారి ఓకే, నీ పిల్లల కోసం అంటే నువ్వు సెల్ఫిష్ కాబట్టి నా దగ్గరకు వచ్చావు. నార్మల్ గా వచ్చేదాను అంటే పిల్లల కోసం అన్నట్టు ఏం వచ్చింది? నేను అలా కాదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ చూడు, అది నాది అని చెప్పేసి నేను అంటున్నాను. తప్పేముంది? నేను కూడా తండ్రిలో కావాలి. తప్పేముంది ఇక్కడ? నీదే కాదని లేదు, కాకపోతే ఇన్ని రోజులు ఉన్న రిలేషన్షిప్ అంతా పాడైపోతుంది. ఆయన నీ చక్క నీ మొగుడు నేను వదిలేసి ఆ తాగుబోతుంది నీకు అవసరం లేదు. ఓకే, చక్క నా దగ్గరికి వచ్చి నేను మంచిగా వేసుకుంటా, నీకు తెలుసు కదా. చెప్పు. నా హస్బెండ్ తాగుబోతాడు, అయినా సరే నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఏ రోజు నా కష్టపెట్టలేదు నన్ను. అంటే ఇన్ని రోజులు నాతో ఉన్నప్పుడైతే ఏం గుర్తురాడు, ఇప్పుడు గుర్తుకొచ్చింది నీకు? అర్థం కదా? నువ్వు అలా మాట్లాడితే నాకు మాటలు కూడా రావట్లేదు. నేను ఏం మాట్లాడుతున్నా ఇప్పుడు? నేనేమంటున్నా, మాట్లాడు. ఇంతకు ముందు ఎలా ప్రేమగా మాట్లాడేవాడు అలాగే మాట్లాడు. నువ్వు ఇలా మాట్లాడద్దు. నేను అలాగే మాట్లాడతాను, బట్ నేను ఏమంటున్నానంటే నేను ఆ బిడ్డకు తండ్రి నేను కావాలంటున్నాను, అంతే సింపుల్. ఇక్కడ ఏం లేదు. నీ హస్బెండ్ గురించి నాకు సంబంధం లేదు. ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. నేను కావాలి. చచ్చిపోతాడు ప్లీజ్. చచ్చిపోని అలా అని ఎలా సెల్ఫిష్ గా మాట్లాడుతావు? మా ఆయన అంటే చాలా ఇష్టం అని నీకు ముందు నుంచి. నీకు ఇష్టం ఉంది అంటే నీకు ఇష్టం అని చెప్పేసి మీ ఆయన గుర్తుకొచ్చింది. ఓకే, మరి నీకు బిడ్డ కావాలని చెప్పి నా దగ్గరికి వచ్చింది, మరి నాకెట్టడానికి మరి అంటే ఏదైనా మరి నాకు అర్థంగా ఇక్కడ అంతా కాదు. నాకు డిస్కషన్ అనవసరం, ఓకేనా? చక్కగా బేబీ తీసుకుని వచ్చేసాయి, అయిపోతే ప్రశాంతంగా ఏంటి హ్యాపీగా ఉండొచ్చు మన ఇద్దరం. ఇక్కడ ఎవరితో మాకు సంబంధం లేదు.
అర్థమైందా? నేను అలా నువ్వు నేనంటే వద్దు వద్దు గొడవలు కావద్దు, అర్థమైందా? మంచి చెప్తున్నా, మంచి చెప్తున్నా నేను విను, నేను మంచి చెప్తున్నా విను, నువ్వు కనుక అర్థం అవుతుందో లేదు. నేను అక్క వచ్చి ఫోన్ చేసి మంచిగా మాట్లాడుతాను, మళ్ళీ నువ్వు సరంగా నాకు నా హస్బెండ్ కాబట్టి నేను ఎందుకుంటా? ప్లీజ్ అలా మాట్లాడుతూ. నేను ఇలాగే మాట్లాడతా. నేను ఫస్ట్ రిక్వెస్ట్ చేసిన నువ్వు వినలేదు, నీకు అర్థం అవుతుందో లేదు. నాకు భయం వేస్తుంది, గట్టిగా మాట్లాడదు ప్లీజ్ ప్లీజ్, నాకు భయం వేస్తుంది ప్లీజ్ ప్లీజ్. సరే ఒక పని, మీ హస్బెండ్ డివోర్స్ ఇచ్చేసి నా దగ్గరకు వచ్చేసి. నేను అలాంటి పని చేయలేను ప్లీజ్ ప్లీజ్. నేను డివోర్స్ ఏమంటాను, సంపేమని చెప్పని అనట్లే కదా. ప్లీజ్, ఇప్పటికే నీతో ఫిజికల్ గా ఉండి నేను తప్పు చేశాను మా ఆయన తెలియకుండా. ఇప్పుడు నేను మా ఆయనతో తప్పు చేశావు కాబట్టి సరిదిద్దుకోమంటున్నా, చక్కగా నా దగ్గరికి వచ్చే అంటున్నా, నీకు ఏమనట్లేదు. హలో నేను హలో 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 నేను అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నానండి. అడ్వకేట్ అలీ మాట్లాడుతున్నా. చెప్పండి సార్. ఏమైంది, మీ ప్రాబ్లం ఏంది? ఎందుకు అమ్మాయికి ఇంత హరాస్ చేస్తున్నారు మీరు? ఏమైంది చెప్పండి సార్. వినండి, హరాస్ ఏం లేదు సార్. ఇక్కడ తను ఏంటంటే తను నా దగ్గరికి వచ్చింది. ఓకే, పిల్లలు కావాలి సందింగ్ అది మాకు తెలియదు సార్. అట్లా కాదు, నాకు విషయం చెప్పండి. మీ గుడ్ నేమ్ ఏంది? నా పేరు రమేష్ సార్. రమేష్, ఒకటి నాకు చెప్పండి, మీరు ఏం పని చేస్తుంటారు? నేను నార్మల్ గా వర్క్ చేస్తాను సార్, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. సరే, ఈ అమ్మాయికి పెళ్ళైన విషయం మీకు తెలుసా? సార్ ఫస్ట్ నాకు తెలియదు సార్, తర్వాత నాకు తెలిసింది. తిని చెప్పిందట కదా మీకు పెళ్ళైంది నాదని చెప్పేసి. లేదు సార్, ఫస్ట్ లో అంటే ఫస్ట్ పరిచయం అయినప్పుడు మాత్రం నాకు తెలియదు సార్. కొంచెం డీప్ కన్వర్సేషన్ అయిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది. ఫస్ట్ లో అయితే నాకు తెలియదు. సరే ఓకే, మీకు తెలిసిన తర్వాత కూడా మీరు ఫిజికల్ రిలేషన్షిప్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా సార్. తన దగ్గరకు వచ్చింది సార్, నేను దగ్గరికి రాలేదు కదా. తన దగ్గరకు వస్తే నేను టెంప్ట్ అయిపోయాను, తప్ప. సరే టెంప్ట్ అయిపోయారు, ఏదో ఇద్దరి మధ్యలో జరిగిపోయింది. దానికి ఎందుకు మరి మీరు ఇంకా దీనికి డిఫికల్ట్ చేయాలనుకుంటున్నారు, ఇంకా కాంప్లికేట్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ సార్ వినండి, కాంప్లికేట్ అనేది ఏం లేదు. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను, ఆగు. నేను మాట్లాడతాను ఇక్కడ, నువ్వు మందుకు మధ్య మాట్లాడుతున్నాను ఇక్కడ. చెప్పండి, ఒక్క నిమిషం ఆగు, చెప్పండి సార్. తనే ప్రేమలో పడేసాడు సార్ నన్ను. ఇప్పుడు చూడు సార్, ఫిజికల్ రిలేషన్షిప్ లో నేనే లాగినట్టు మాట్లాడుతున్నాడు సార్, నేనే దగ్గరకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సార్. నువ్వు దగ్గరకు వచ్చాయి కాబట్టి నేను దగ్గరకు వచ్చాను. నువ్వు దగ్గరకు రాను, నేను ఎందుకు దగ్గరకు వస్తుండే? నేను నువ్వు దగ్గరకు వచ్చాను, అందుకని నేను దగ్గరకు వచ్చింది. నువ్వు చాలా మళ్ళీ నా మీద నట్టుతున్నది. నేను నప్పలేదు వీళ్ళు. నేనేమంటా ఉన్నాను, నువ్వు చాలా సార్లు నా మీద ఫీలింగ్స్ ఉన్నా ఆయన చెప్పబట్టే కదా నీ దగ్గరకు వచ్చా. నేను చెప్పకపోతే నేను రాను కదా. ఇట్లా కాదు, ఇప్పుడు ఏదో మీ ఇద్దరి మధ్యలో జరిగింది, అది బ్రదర్ రమేష్ గారు మీ తప్పు కూడా ఉంది, ఆమె తప్పు కూడా ఉంది, ఇద్దరు తప్పులు ఉన్నాయి, ఇద్దరు సర్దిద్దుకోండి. ఇప్పుడు ఆమె కడుపులో ఉన్న బిడ్డ మీదని అంటున్నారు, దాని గ్యారంటీ ఏంది? ఏం గ్యారంటీ? మీదే అని గ్యారంటీ ఏంది? వాళ్ళ హస్బెండ్ తో కూడా ఉన్నది ఆమె, వాళ్ళ హస్బెండ్ కూడా అయి ఉండొచ్చు కదా. డిఎన్ఏ టెస్టా? డిఎన్ఏ టెస్ట్ కన్నా ముందు నీ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత డిఎన్ఏ టెస్ట్కి వెళ్తుంది. మీకు ఓకేనా? నువ్వు జైల్లో కూర్చుంటావు, డిఎన్ఏ టెస్ట్ బయటకు వస్తుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ చూడడానికి కూడా నువ్వు బయట ఉండవు. అట్లా కాదు, ఇప్పుడు ఆ బిడ్డ నీది అంటున్నావు, దానికి స్ట్రాంగ్ రీజన్ చెప్పదు. నీదే అని ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఆమె నీతో పాటు వాళ్ళ హస్బెండ్ ని కూడా కలిసింది, ఏమో వాళ్ళ హస్బెండ్ తోటే అవ్వచ్చు కదా. ఒక్కటి నేను చెప్తున్నా చూడబ్బా, ఒక్కటి నేను చెప్తున్నా రమేష్ గారు, పెళ్ళైంది. పెళ్ళైన తర్వాత 5 to 8 years సంథింగ్ గ్యాప్ వచ్చింది సార్. ఇప్పుడు తర్వాత ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది సార్. ఇప్పుడు సడన్ గా అయిందంటే వాళ్ళ హస్బెండ్ కి డౌట్ రాదా? నాకు అర్థం కాదు. వాళ్ళ హస్బెండ్ కి డౌట్ రాకపోయినా సెకండరీ థింగ్, వాళ్ళ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నాడు, ఈ బేబీ తోటి చాలా హ్యాపీగా ఉన్నాడు. తన హ్యాపీనెస్ కి హద్దులే లేవు అసలు. అలా కాంప్రమైజ్ మీరు అవ్వకపోతే మీరు పోయి జైల్లో కూర్చుంటారు, అంతే సింపుల్. కాంప్రమైజ్ కాలే అనుకోండి, రేపే నేనే వచ్చేస్తా ఆమె దగ్గరికి వెళ్ళేసి ఆమె ఎక్కడున్నా నేనే స్వయంగా చేపిస్తానండి మీపై ఎఫ్ఐఆర్. 354D మీ మీద ఇంప్లిమెంట్ అవుతుంది. ఆమెని మీరు ఫోర్స్ఫుల్ గా సెక్స్ చేశారని పెడతాం, చాలా ఉన్నాయి మీ మీద పెడతాం ఎలిగేషన్స్. ఉమెన్స్ మోడెస్టీ యాక్ట్ ఉంటది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్, ఈ ప్రెగ్నెంట్ టైంలో మీరు ఆమెను బాధ పెట్టడం ఎంత క్రూరత్వం తెలుసా మీకు? మెంటల్ హరాస్మెంట్ కి గురి చేస్తున్నారు మీరు, చాలా అంటే చాలా ప్రెషర్ చేస్తున్నారు మీరు. ఇలా చేయకూడదు తెలుసా మీకు? మీకేం అవసరం? తను మ్యారీడ్ అయిపోయింది, తన లైఫ్ తను లీడ్ చేస్తుంది. సరే ఏదో మిస్టేక్ అయింది ఇద్దరి మధ్యలో, దాన్ని సరిదిద్దుకోవాలి. తను ఆ బేబీ అనేది మీకు అసలు మీ కల్లో కూడా కాదు, అసలు అది కానే కాని పని, అది అవ్వని పని. అది ఆ బేబీ తను ఇద్దరు రావడం అనేది అది కాని పని. తను వాళ్ళ హస్బెండ్ ని చాలా అంటే చాలా ప్రేమిస్తుంది. ఇప్పుడు ఆమె మీ దగ్గరకు వచ్చిందంటే ఆమె లైఫే స్పాయిల్ అయిపోతుంది అక్కడ.
ఓకే, కానీ దానికన్నా ముందు మీరు మాత్రం జైల్లో ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఆమె ఆమె మెంటల్లీ డిస్టర్బ్ అయి ఉన్నదండి, మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మీ లైఫ్ మీరు మూవ్ ఆన్ అవ్వాలా. అర్థమవుతుందా మీకు? సార్ నాకు అర్థం అవుతుంది, బట్ నాకు ఏ మాటలు నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పేది అంటే ఓకే, నాకు తెలిసి నేను అర్థం చేసుకుంటాను, లా గురించి నాకు ఐడియా ఉంది, ఓకే. బట్ ఏంటంటే ఆ సెక్షన్స్ అన్ని ఐడియా ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ అంటే తన వైపు కొన్ని మీరు ఆలోచించారు, నా వైపు కొంచెం మీరు ఆలోచించారు. అంటే మీరు చెప్పింది కరెక్ట్, అన్మ్యారీడ్ ఓకే సంథింగ్. మీ గురించి నేను ఆలోచిస్తున్నా బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యారీడ్ ఉమెన్ తోటి మనం రిలేషన్షిప్ లో వెళ్ళడమే తప్పండి. మ్యారీడ్ ఉమెన్ ఈజ్ ఆల్వేస్ ఏ లాయల్ థింగ్. బట్ నాకు బేబీ కదా సార్, మీకు తెలియదు కాదు. బేబీ అనేది మీరు మెంటల్లీ ఫిక్స్. నేను తనకి మెంటల్ గా అడిక్ట్ అయిపోయాను. లేదు, అది మీరు మెంటల్ గా నాకు కావాలి, నాకు అంతే, నేనేం మాట్లాడలేను సార్. మీరు మైండ్ లో పెట్టుకోండి, ఫిక్స్ చేసుకోండి. ఆమె మీతో ఉంటూ వాళ్ళ హస్బెండ్ తో కూడా ఉన్నది. ఆ బేబీ మీదే అని ఎక్కడా గ్యారంటీ లేదు, ఓకేనా. మీదే ఉండొచ్చు, కావచ్చు, కాకపోవచ్చు, 50-50 ఛాన్సెస్, ఓకేనా. ఒకవేళ ఇష్యూ బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్లీ ఇది కోర్టు దాకా వెళ్తుంది. మీరు అప్పటిదాకా మీరు జైల్లో కూర్చుంటారు, ఆ బేబీ బయటకు వస్తుంది, అది ప్రూవ్ అవుతుంది, మీ కెరీర్ స్పాయిల్ అవుతుంది. ఒక మ్యారీడ్ అమ్మాయి కోసం మీరు కెరీర్ స్పాయిల్ చేసుకుంటారా? ఒక మ్యారీడ్ అయిన అమ్మాయితో నేను రిలేషన్షిప్ లోకి వెళ్తే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయని మీకు ముందుగా ఆలోచన లేదా అండి? సార్ అప్పటికి అంటే నేను అనుకున్నాను, ఎలా తన హస్బెండ్ కి డివోర్స్ ఇస్తే కావచ్చు, నా దగ్గరికి వస్తే కావచ్చు, ఒక థాట్ ఉండే. ఆమె ఎప్పుడైనా చెప్పిందా మీకు డివోర్స్ ఇస్తా అని చెప్పేసి? అట్లా అయితే ఏం చెప్పలేదు. బట్ ఏంటంటే అనుకున్నాను, నా దగ్గరకు వస్తుంది కదా, నాతో ఉంటుంది కదా, ఓకే, నాతో ఎంజాయ్ చేస్తుంది కదా, ఓకే. చూడండి, అయిందేదో అయిపోయింది, తప్పు మీది కూడా ఉంది, తనది కూడా ఉంది. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, తనకు ఏదైనా శిక్ష పడుతుందో పడదో అది సెకండరీ థింగ్. బట్ బేసికలీ మీకైతే శిక్ష పడుతుంది. బేసిక్ ఫస్ట్ అటెంప్ట్ లోనే పడిపోద్ది, ఓకేనా. ఓకే, మీరు ఇప్పుడు క్రిమినల్ థాట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసేయండి. మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేసుకోండి. అట్టిగా మీరు దాన్ని ఖచ్చితంగా నేను సాధిస్తా అని చెప్పి మొండితనంలో వెళ్ళకండి, మీకే ఇబ్బంది అవుతుంది. నేను మంచిగా చెప్తున్నా ఒక బ్రదర్లా. అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి రిలేషన్షిప్ బిల్డ్ చేయడమే తప్పు. ఇది మన ఎథిక్స్ కాదు, మన ట్రెడిషన్స్ కావు, మన పూర్వీకులు ఇది నేర్పియలే మనకి. ఏదైనా మీకు మంచి కోసం చెప్తున్నా, మీ దారి మీరు చూసుకోండి, తన దారి తను చూసుకుంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా కార్నర్ క్రాస్ అయితే ఇద్దరు ఫేస్ టు ఫేస్ వస్తే అప్పుడు ఆమె బాబుని చూసి ఆనందపడండి మీరు, అంతే. దాని తప్ప మీరు ఏది చేయలేరు. ఓకే, నేను చెప్పే నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుంటాను, ఓకే. అండ్ ఆ లాస్ట్ సెక్షన్స్ ఎలా ఉంటే నాకు కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే ఎంప్లాయీస్ కదా, కరెక్టే. బట్ ఏంటంటే కొంచెం తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. బట్ తీసుకోవాల్సిందే అండి, తప్పదు. మీ బాధను నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ ఇక్కడ ఆమె పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసిన, షీ టీమ్స్కి వెళ్ళినా, ఆమె ఉమెన్స్ హెల్ప్ లైన్కి వెళ్ళినా ప్రమాదం మీకే. ఇంత కామన్ సెన్స్ మీకు లేదా చెప్పండి. ఆమె సూసైడల్ థాట్స్కి వెళ్తుంది, నాకు చాలా రోజుల నుంచి కాల్ చేస్తుందంట. ఇంకో నా మాట విని మీ పని మీరు చూసుకోండి. నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుంటాను. ఇది నవ్వే విషయం కాదు, సీరియస్ విషయం. ఎస్ సార్ అంటే యాజ్ ఎలాగా నేను చెప్పండి, నాకు అర్థమైంది రండి, ఓకే. నేను బిలీవ్ చేస్తాను, తెలుసు కదా, ఐ నో వాట్ ఇస్ దట్. బట్ ఒక చిన్న జస్ట్ ఏంటంటే ఒక చిన్న సజెషన్ కాదు, జస్ట్ వన్ హెల్ప్ ఏంటంటే, సరే పొద్దున కలుస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు కొంచెం తనతో టచ్ లో ఉంటే నాకు కొంచెం మేబీ. లేదు, తన టచ్ లో కూడా ఉండదు మీతోటి. టచ్ లో ఉందాం అనుకుంటున్నారా? లేదు సార్, ఇప్పటికే తప్పు చేశాను అన్న ఫీలింగ్ తో ఉన్నా సార్ నేను. సార్ అలా కాదు, ఇలా కాదంటే ఎట్లా చెప్పారు, కొంచెం నా పరిస్థితి మీరు చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను అడిక్ట్ అయిపోయాను కదా, నాకు కూడా కావాలనిపిస్తుంది. లేదు, మీ అడిక్షన్ ఇంకా అడిక్ట్ అయిపోతే ఫ్యూచర్ లో మీకు ప్రాబ్లం, తనకు ప్రాబ్లం. ఈ అడిక్షన్ అనేది ఇక్కడ దాకానే ఆపేయండి. మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉంటారు కదా. లైఫ్ స్పాయిల్ అయితే ఎట్లుంటది? వాళ్ళ హస్బెండ్ వదిలేస్తాడు, ఆమె రోడ్డు మీద పడుతుంది, ఆమె సమాజంలో ఆమె పరువు పోతుంది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అందరు ఉంటారు, వాళ్ళందరి ముందు ఆమె తల ఎత్తుకోగలుగుతుందా? అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా మీకు, నాకు మైండ్ కి ఇమాజినేషన్ వచ్చేసింది ఒకసారి.
తప్పు. మీరు ఆ మొండితనం నుంచి వెళ్ళిపోండి. మీకు చాలా గోల్డెన్ లైఫ్ ఉంది. మీకు మ్యారేజ్ అవుతుంది, మీకు పిల్లలు అవుతారు. ఓకేనా? మీ లైఫ్ ఇంకా మంచిగా ఉంటది. ఈమెను వదిలేయండి. ఈమె లైఫ్ ఈమె ఏదో చూసుకుంటది. ఆ పిల్లోడు కూడా ఆమె కడుపులో ఉన్న పిల్లోడు మీదే అని గ్యారంటీ కూడా లేదు. అది వదిలేయండి. వాళ్ళ హస్బెండ్ కూడా అయి ఉండొచ్చు. ఓకే సరే సార్, థ్యాంక్ యూ. మీరు అడ్వైస్ కొంచెం మంచిగా ఇచ్చారు. అండ్ మోస్ట్లీ నాకు అర్థమైంది రెండు అంటే అది అడ్వకేట్ గా మీరు చెప్పే నాకు అర్థమైంది. ఆ సెక్షన్స్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి కొంచెం ఓకే. ఇంకా కావాలా మీకు? ఇంకా మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా చెప్పండి. మరి మీరే చెప్పండి. చాలా సెక్షన్స్ వర్తిస్తాయండి దీనికి. జైల్లో కూర్చుంటారు సీదా. సరే సార్, ఓకే. నాకు జైల్లో పోవాలి లేదు. ఓకే సరే. హలో, చెప్పు. హ్యాపీగా ఉండు, అది ఒక్కరు మాత్రం చెప్తాం. అంతకు నుంచి ఇంకేం చెప్తాం. బట్ ఒక్కరు మాత్రం అనుకున్నాను, నువ్వు నా దగ్గరకు వస్తాను చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు. బట్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆ ఇమాజినేషన్ అంతా ఇంత చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను చేసిన తప్పే, నీ ఫీలింగ్స్ హర్ట్ చేసా. కాకపోతే నేను చేసిన చాలా తప్పే, కానీ నేను మా ఆయన వదిలి ఉండలేను. సరే, ఇప్పుడు అయిందేదో అయిపోయింది, వదిలేయండి. ఇద్దరు ఒక ఫేర్వెల్ ఇచ్చేయండి. ఒకళ్ళకొకళ్ళు ఫేర్వెల్ ఇచ్చేయండి. నాకు సరిపోతుంది. ఇంకేం చెప్తాను సరిగా. హ్యాపీగా ఉంటే సరిపోతుంది. హ్యాపీగా ఉండమని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అండ్ నాకు కొంచెం తెలిసింది, కొంచెం ఇమాజినేషన్ వచ్చింది, రియలైజేషన్ అయితే అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకోసారి అమ్మాయికి కాల్ కానీ మెసేజ్ కానీ చేయకండి. మంచి కోసం చెప్తున్నా. షూర్. థ్యాంక్ యూ. హే బాయ్. హ్యాపీగా ఉండు. ఓకేనా? నేను మూవ్ ఆన్ అయిపోతా. నువ్వు మూవ్ ఆన్ అవ్వు, హ్యాపీగా ఉండు. నేనేమైనా తప్పు చేసి ఉంటే సారీ. కాల్ కట్ చేయండి. చాలా గొప్పవాడు అవ్వాలి నువ్వు. బాయ్. థ్యాంక్ యూ. కాల్ కట్ చేశాడా? కట్ చేశాడు సార్. ఓకే, ఇప్పుడు హ్యాపీయా మీరు? థ్యాంక్స్ సార్, చాలా హ్యాపీ సార్, చాలా థ్యాంక్స్ సార్, చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేను. పాపం మీరు హ్యాపీగా ఉన్నారు, కానీ తన పరిస్థితి ఏంది? తన లోపల ఫీలింగ్ నాకు అర్థమైంది. నేనేం తప్పు చేసినా సార్ అనే ఫీలింగ్ వచ్చింది తనకి. నేను తప్పు చేశాను సార్, నేను తప్పు చేశాను సార్, కానీ ఇలాగ అవుతుందని అనుకోలేదు సార్. సిచ్యువేషన్ ఇలా వస్తుందని అనుకోలేదు సార్. ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చేది కాదు. ఇలాంటి పరిస్థితి నాకు వచ్చేది కాదు సార్. సరే పోనీయండి, అయిందో అయిపోయింది. మనం మంచిగా అనుకోవాలి. ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి మీరు. అసలు మీరు దేవుడు లాగా కాపాడాడు సార్. మీరు ఎక్కడున్నారో తెలియదు కానీ మీ కాలు మొక్కాలనిపిస్తుంది సార్. లేదు, అంత పెద్ద మాట చెప్పకండి. చాలా హ్యాపీగా ఉండండి. మీ బేబీని మంచిగా చూసుకోండి. ఓకేనా? మంచి సంస్కారం ఇవ్వండి. మంచిగా ఉండండి. చాలా థ్యాంక్స్ సార్. చాలా హెల్ప్ చేస్తారు సార్. నా జీవితాన్ని నిలబెట్టారు సార్ మీరు. వెల్కమ్ అండి. కాపాడారు సార్ మీరు. వెల్కమ్. జాగ్రత్తగా ఉండండి. మీ హస్బెండ్ కి ఇప్పటి నుంచైనా లాయల్గా ఉండండి. ఓకేనా? సరే అమ్మా, నాకు వేరే మెయిల్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా నేను చెక్ చేయాలి, వాళ్ళకి కూడా కాల్ చేయాలి కదా. సరే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. చూసారు కదా సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు. సో మనకు కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం రావచ్చు. ప్రాబ్లం ఉందని రాంగ్ స్టెప్స్ వేయడం అనేది మార్గం కాదండి. ఏ స్టెప్ వేసినా కూడా జాగ్రత్తగా ఆలోచించి అడుగులేయండి. ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం వస్తుందో మనం ఊహించలేం కదా. సో ఆల్వేస్ జాగ్రత్త. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. అండ్ ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.